రాజకీయాలు హుందాగా చేయాలి. అధికారం ఉంది కదా అని అహంకారాన్ని ప్రదర్శిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టడం ఖాయం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్ళాయి. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే జోగారావు మాదిరి రాజకీయాలను వ్యక్తిగత విమర్శలకు ఏ నాయకులు వాడుకోలేదని, అదే మొదలు పెడితే క్షమించేది లేదని, తమ వద్ద కూడా స్పష్టమైన ఆధారాలు, రుజువులు ఉన్నాయని ధైర్యంగా అవినీతి ఆరోపణలపైన, భూ కబ్జాలపైన బహిరంగ చర్చకు తెలుగుదేశం పార్టీ తరపున మేము సిద్ధంగా ఉన్నామని, చేతనైతే జోగారావు తన వర్గాన్ని తీసుకొని వచ్చి వేదిక సమయం ఎక్కడ చెప్పినా సిద్ధంగా ఉన్నామని, మీరు కూడా ముందుకు రావాలని సవాల్ విసిరారు. శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులతో కలిసి పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బోనెల విజయ్ చంద్ర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే జోగారావుకు సూటిగా ఘాటుగా ప్రశ్నించారు. కార్యకర్తలను కాపాడుకునే పార్టీ తెలుగుదేశమని, చిల్లర మనుషులుగా చూసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. చేసిన అక్రమాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడ్డం వైఎస్ఆర్సీపీ సంస్కృతిగా మారిందని, అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఎమ్మెల్యేలు అదే పరిస్థితిని కొనసాగిస్తున్నారని, ప్రజలు తప్పక బుద్ధి చెప్తారని, అంతకు అంత రెట్టింపు చేసి తీర్చుకుంటామని ఆదేశించారు. మీకు మంచిది, మాకు మంచిది, హోందాగా ఎలక్షన్ చేసుకుందాం, గౌరవప్రదంగా ఎలక్షన్ చేసుకుందాం. ప్రజలు నిర్ణయిస్తారు మీరు కావాలా, తెలుగుదేశం కావాలనేది. అది గుర్తుపెట్టుకొని ప్రజల్ని వదిలేద్దాం. ఇలాంటి కవ్వింపు చర్యలు, ఎస్సీ ఎస్టీ కేసులు, ఎస్సీకి ఏం చేసామని అడుగుతున్నా. నేను చేసేసానని మీ యొక్క సమక్షంలో 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చావా? 1000 మందికి బాగు చేయించావా? 1000 మందికి కోచింగ్ అని ఇచ్చావా? ఏమి ఇచ్చావు? 500 ఒక చేరిస్తావా? వాళ్ళు బతుకులు కలిసి సరిపోద్దా? నువ్వు ఇందాక నుంచి ఎస్సీలకు చేసేసా పొడి చేసా పిండేసా అని అంటుంటావు కదా. ఏం చేసావు? చేస్తే నీ కుటుంబ సభ్యులకు తప్ప మిగతా నేను ఎప్పుడైనా ఎక్కడైనా వెరిఫికేషన్ పెట్టుకోమను, లేదంటే అధికారంలో ఉన్నారు వెరిఫికేషన్ చేసుకోమనండి. నా ఇంటి గురించి నేను 1990లో ఆ సైట్ కొనుక్కున్నాను. అది అక్కడే ఇంకా మాది కొంత ఇంకా గడ్డలో కలిసింది. దాని గురించి ఈ గవర్నమెంటే రెగ్యులేట్ చేసింది. మా దగ్గర అన్నీ ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్లో ఉంది, రెగ్యులేట్ చేసింది అన్నీ ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపిస్తాం. అంచేత 5 ఏళ్ళుగా ఇదే మాట్లాడతాడు ఆయన. తర్వాత కొమరాడులో భూములు ఉన్నాయట, ఆ 80 ఎకరాలు ఎక్కడ ఉంటే కావాలంటే సగం ఆయనకి ఇచ్చేస్తాను నేను. అది చూపించమనండి, సగం కావాలంటే ఇచ్చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ మీ దీనిగా నేను చెప్తున్నాను. నేను లేని మాటలు ఎందుకు? గరుగు బిల్లులో నేను రిజిస్ట్రేషన్తో నన్ను కొనుక్కున్నాను భూములు. డాక్యుమెంట్